ప్రార్థన చేసుకుందామండి. చేతులెత్తి ప్రార్థన చేద్దాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు మన మధ్యలో ఉండేలాగా, సాతాను క్రియలు బంధించబడేలాగా, దేవుడే మనకు సహాయం చేసేలాగా, పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో మంచిగా నడిపించేలాగా, మరి అలాగనే వర్షం రాకుండా కరెంట్ కూడా ఉండేలాగా, అన్ని విషయాలు దేవుడు సహాయం చేసేలాగా ప్రార్థన చేద్దామండి. అందరం చేద్దాం, చేతులెత్తి చేద్దాం. పరిశుద్ర 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 సహాయం చేయను తండ్రి, నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. పరిశుద్ధాత్మదేవు నీకు వందనాలు. దేవా, మీరు మా మధ్యలో ఉండండి. మీకు మహిమ వచ్చేలా సహాయం చేయండి. పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో, ఆరాధనలో, మంచి సాక్ష్యాల్లో మీరు ఉండండి. అనేకులు రావడానికి కృప దయచేయండి. విశ్వాసం దయచేయండి, నమ్మకాన్ని దయచేయండి, పరిశుద్ధ హృదయాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. దేవా, నాయన ఎటువంటి తప్పులున్నా ఒప్పుకొని విడిచిపెట్టేలా సహాయం చేయండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నారా? బాధకున్నారా? ఇన్ని రోజులు కలిసి చక్కగా దేవుని సన్నిధిలో మనందరం కూడా ఎంతో నిజంగా ఎంజాయ్ చేసాం కదండి. ఇటువంటి ఎంజాయ్మెంట్ ఎక్కడైనా పార్కులో, పబ్లో, క్లబ్లో, సినిమా హాల్లో, ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర ఎక్కడైనా దొరుకుతుందా? దేవుని సన్నిధిలో అందుకో ఎల్లప్పుడూ ఆనందించండి. దేవుని యందు ఆనందించండి. గట్టిగా దేవుని గట్టిగా చెప్పలు కూడా దేవుని మహింపడదాం. పాటలు అన్నిట్లో ఏకీవించండి సంతోషంగా. ఇన్ని రోజులు 20 రోజులు ఒకటి, ఈరోజు ఒకటి. ఈరోజు ప్రతి ఒక్కరూ అర్పించాల్సిన బలిని ఆయనకి అర్పించాలి. అర్పిద్దాం దేవుని. ప్రభువా లేవవా త్వరగా, మేము నశించిపోతున్నాము. ప్రభువుని లేపిరి తమలో ఉంచిన దైవ శక్తి మరచి, రక్షకుడు పైకి లేచాడు. శిష్యులకు చేసి చూపాడు, పరిస్థితులతో మాట్లాడాడు. ఆ గాలినేమో గతించి తుఫాన్ని ఆపేసి నిమ్మలపరిచాడు. శిష్యులను తేరి చూశాడు, విశ్వాసం ఎక్కడన్నాడు, అధికారం వాడమన్నాడు. ఇక మనమంతా ప్రభులాగా చేసేసి గెలిచేసి ప్రభుని స్తుతిద్దాము. జై 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 యేసు మసీకి జై, యేసుకి జై జై జై, ప్రభువుకి జై 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 యేసు మసీకి జై, యేసుకి జై జై జై,
మారనే. కన్నులెత్తి చూడు తెల్లవారిపైను కొత్తకొచ్చి నిలిచెను మనకై నేడు. వాక్యముతో కదిలించిన చాలు కొత్త పండగలే. ఆపరి లేని గొర్రెల వారిని కనికరపడనే ప్రభువు నాడు. క్రీస్తుని కనులత చూద్దామా తప్పిపోయిన ప్రజలు. ప్రభులాగా వారిని ప్రేమిద్దాం సాతాను క్రియలు బంధిస్తూ విశ్వాస వాక్కు పలికేద్దాం. ఇక ఆ తండ్రి చిత్తాన్ని యేసయ్యతో కలిసి సంపూర్తి చేద్దాం. పరలోక రాజ్య ప్రతినిధుల కాలాలు ఇక తెలిసే ఆత్మలలోనికి నడిపేద్దాం. ఒక సంఘంగా ఏకంగా పాడేద్దాం అందంగా యేసు మసీకి జై. జై 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 యేసు మసీకి జై. యేసుకే జై 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 ప్రభుకే జై జై జై. జై 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 యేసు మసీకి జై. యేసుకే జై 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 ప్రభుకే జై జై జై. కొండలతో చెప్పు కదలిపోవాలని, బండలతో మాట్లాడు కరిగిపోవాలని. కొండలతో చెప్పు కదలిపోవాలని, బండలతో మాట్లాడు కరిగిపోవాలని. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే. సమస్తం సాధ్యమే. సమస్తం సాధ్యమే. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు. మనసుల సందేహించక మాట్లాడు. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు. యేసుని నామములోనే మాట్లాడు. మాట్లాడు మాట్లాడు మౌనముగా ఉండకు. మనసుల సందేహించక మాట్లాడు. మాట్లాడు
మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా కర్మెలు కొండపైన గొప్ప మేఘమై ఆవరించగా ఆహాబు భయపడినా అగ్ని వర్షము కుమ్మరించుమా మండయ తల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలుల్ని నన్ను తాకుమా జీవనదిగడనే ప్రవహించుమా మండయ తల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలుల్ని నన్ను తాకుమా జీవనదిగడనే ప్రవహించుమా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పొదవలె నిన్ను చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మండయ తల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలుల్ని నన్ను తాకుమా జీవనదిగడనే ప్రవహించుమా మండయ తల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలుల్ని మమ్ము తాకుమా జీవనదిగడనే ప్రవహించుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా మండయ తల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలుల్ని నన్ను తాకుమా జీవనదిగడనే ప్రవహించుమా మండయ తల్లిరా దేవా అన్య భాషలతో అభిషేకించు ఎగసే గాలుల్ని నన్ను తాకుమా జీవనదిగడనే ప్రవహించుమా హల్లెలూయా 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 పరిశుద్ధుడైన తండ్రి ప్రేమస్వరూపుడా నీకు వందనాలు. నా మా పాపాలన్నీ క్షమించు తండ్రి, మీ సిలువు రక్తంతో కడిగి పరిశుద్ధపరచు నాయన. మీ దయాదాక్షిణ్యాలు కరుణా కటాక్షాలు దయచేయండి. జీవాధిపతి నీకు వందనాలు. మమ్మల్ని ఆశీర్వదించు ప్రభా, మా శత్రువులను బంధించు ప్రభా. నాయనా నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు. దేవ రావాల్సిన బిడ్డలందరినీ మీరు తీసుకురండి, సహాయం చే ప్రభా. నాయన నీ పరిశుద్ధాత్మ ద్వారా తాకి మారు మనస్సు రక్షణ దయచేయండి నాయన. నీకు వందనాలు నాయన. నీ స్తోత్రాలు. మీ శక్తితో మమ్మల్ని నింపండి, మీ శక్తితో నింపండి ప్రభా. నాయన ఏదున్నా మచ్చున్నా డాగున్నా కడిగివేయండి తండ్రి. పరిశుద్ధంగా నాయన చేతులు పెట్టడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రేయర్స్ చేస్తాం. ఈరోజు కూడా ఆఖరిగా ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం ప్రార్థన చేయాలి. త్వరగా 7 సార్లు ప్రార్థన అనేది ఈరోజు లేదు, ఒక్కసారి మాత్రమే. ఫస్ట్ చర్చ్ కోసం ప్రార్థన చేయండి. ఘనముగా ఈ కార్యం జరిగి దేవుని మహిమకరంగా అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు విడుదల చేసేలాగా ప్రార్థన చేయండి. ఈ దినం కొత్త వాళ్ళు కూడా బయట నుంచి వచ్చారు. వాళ్ళందరినీ ప్రేమతో మన ప్రేమను చూపించాలి. వాళ్ళకి మనం ప్రేమతో వాళ్ళని ఇన్వైట్ చేస్తూ వాళ్ళకి కూడా ఎలా చేయాలో నేర్పించాలి.
మన పరిస్థితులు, మన ప్రేమ, మన పద్ధతి అంతా కూడా మన వరకే లిమిట్స్ కాదు, కానీ ప్రతి ఒక్కరిని మనలో చేర్చుకోవాలి. ఎంతమంది మాతో పాటు కూడా ఏకీపిస్తారు? హల్లెలూయా. You were the word at the beginning, one with God the Lord Most High. Your hidden glory in creation, now revealed in you, our Christ. What a beautiful name it is. What a beautiful name it is. You sing. You didn't want heaven without us, so Jesus, you brought heaven down. My sin was great, your love was greater. What could separate us now? What a wonderful name it is. What a wonderful name it is. The name of Jesus Christ, my King. What a wonderful name it is. Nothing compares to this. What a wonderful name it is. The name of Jesus. What a wonderful name it is. The name of Jesus. మన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రేమను పంచాలి. జస్ట్ మీ ఆస్తులు, అంతస్తులు, మీ దగ్గర ఉన్న వజ్రాలు, వైడూర్యాలు అడగలేదు, కానీ ఏం అడిగాం? ఒక్క హగ్లోని ఎంత ప్రేమ దాగుందంటే ఇది కుటుంబంలో ఎవ్వరు కూడా దొరకలేంది, ఇవ్వలేంది, మనకి దొరికింది కదా. సో దేవుని ప్రేమను చూపిద్దాం, బయట కొత్త పాత లేకుండా ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఒక్కరు కూడా స్టార్ట్ చేద్దామా? ఏ గ్రూప్ ఆ గ్రూప్ హగ్ చేసుకున్నాక అందరి దగ్గరికి వెళ్ళి హగ్ చేసుకొని, ఆఖరిలో మా ఇద్దరిని కూడా జ్ఞాపకం చేసుకొని, తర్వాత మళ్ళీ మీరు ఏ లైన్లో ఎలా ఉన్నారో అలాగ వచ్చేయాలి కృతజ్ఞతలు చెల్లించడానికి. అర్థమైంది కదండి? You are here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. You are here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are here,
each and every heart. I worship you. I worship you. You are here, healing every heart. Oh, I worship you, Jesus. I worship. You're turning lives around. You are here, oh, turning lives around. I worship you. I worship. You're mending every heart. You are here and you're mending every heart. I worship you, yeah. I worship you, Lord. And you are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Yeah, you're the waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Yeah, sing it again. You are, yeah, waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Oh, it's who you are, Jesus. Yeah, and waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is, sing, that is who you are. Oh, that is who you are. And that is who you are. Oh, and that is who you are. That is who you are. My Jesus, that is who you are. That is who you are. Oh, we lift you up. That is who you are. That is who you are. My Jesus, హల్లెలూయా. కృతజ్ఞతలు చెల్లిద్దాం. తర్వాత ఒక పాట ద్వారా దేవుని మహిమ. రెండు చేతులు ఒకవైపు పైకి, రెండు చేతులు పెట్టి ఒకరు వెనకాతల ఒకరు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ఒకరు వెనకాతల ఒకరు చేతులు పైకెత్తి, ఈ దినం ఆఖరి దినం దేవుడు గొప్ప కార్యాలు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి ఒక్కరు బిగ్గరగా కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞత తిరగాలి. ఒకరు వెనకాతలకు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాస్తుతులు. who am I that the highest king would welcome me? I was lost, but he brought me in. Oh, his love for me. Oh, his love for me. Who the Son sets free, oh, is free indeed. I'm a child of God, yes I am. Free at last, He has ransomed me. His grace runs deep. While I was a slave to sin, Jesus died for me. Yes, He died for me. Who the Son sets free, oh, is free indeed. I'm a child of God, yes I am. In my Father's house, there's a place for me. I'm a child of God, yes I am. I am chosen, not forsaken. నీ కృపలో కాచితివి గతకాలము, నీడలో దాచుమయా జీవితాంతము. నీ ఆత్మతో నడిపించుము, నీ సేవలో ఫలింతును. దేవా
యోగ్యత లేదు నా జీవితంలో. ఇటు కృపని ఇటు ప్రేమని నాకు పంచావు తండ్రి. ఏమిచ్చి నేను రుణం తీర్చగలనయ్యా? దయచేసి ప్రభు కొంచెం నాతో పాడతారా? ఏ యోగ్యత లేదు. నీ సన్నిధిలో ఉండే కృపనిచ్చేవయ్యా. పైకి చెప్పలు కొట్టు. అయ్యా 21వ రోజు ఈ గట్టిగా చేతలు కొట్టు మహారాజు, గట్టిగా చేతలు కొట్టు ధ్యానిస్తాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవన కాలమందుని కాడి మోయగా, బలమైన వెల్లుగా నన్ను మార్చిన. యవన కాలమందుని కాడి మోయగా, బలమైన వెల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి, ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములలో మా మనవులను ఆలకించు
ఆలకించవా మా దేశములో మహారక్షణ కలుగ చేయవా ఈ తరములలో మా మనవులను ఆలకించవా ఈ దేశములో మహారక్షణ కలుగ చేయవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమివ్వయ్యా మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపొస్తలుల ఆశను తీర్చిన దేవా మేడగదిలో అగ్ని వంటి ఆత్మతో నింపి అపొస్తలుల ఆశను తీర్చిన దేవా ఈ తరములలో నీ సేవకై మేము నిలవగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా ఈ తరములలో నీ సేవకై మేము నిలవగా అగ్ని వంటి ఏడంతల ఆత్మతో ఆశ తీర్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమివ్వయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమివ్వయ్యా యమన కాలమందుని వాడి మోయగా బలమైన వెల్లుగా నన్ను మార్చవా యమన కాలమందుని వాడి మోయగా బలమైన వెల్లుగా నన్ను మార్చవా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమివ్వయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమివ్వయ్యా హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునాలు మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. కీర్తనల గ్రంథం 81వ అధ్యాయం చూసుకుందాము. 81వ అధ్యాయం 7 వచనాలు చదువుకుందాము. అందరం చదువుకుందాము. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి, కీర్తన ఎత్తుడి, గిలక తప్పిట పట్టుకుని, స్వరమండలమును మనోహరమైన సితారాయు వాయించడు, అమావాస్య నాడు కొమ్ము ఊదిడి, మనము పండగ ఆచరించు దినమున పొన్నము నాడు కొమ్ము ఊదిడి. ఇది ఇశ్రాయేలుకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారం చేసినప్పుడు ఏసేపు సంతతి సాక్ష్యంగా దాన్ని నియమించాను. అక్కడ నేను ఎరిగిన భాష వింటుని. వారు భుజము మీద నేను బరువు దింపగా వారు చేతులు మోతగంపలను ఎత్తకుండాను విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోట్ల నుండి నీకు ఉత్తరం ఇచ్చితిని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశాపు కీర్తన. ఆశాపు కీర్తనలో ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, వారి జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏంటండి మీరు ఏం చేయాలి? యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని అంటే వాళ్ళకి జరిగాయి, మనకి కూడా జరుగుతాయి కాబట్టి మనము ఉత్సాహధ్వని చేద్దాము అని ఇక్కడ చెప్తున్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఏం చేయండి, వారు చేతులు మోతగంపలను ఎత్తకుండా విడుదల పొందెను. వారు భుజముల నుండి నేను బరువు దింపగా, ఆపత్కాలమందు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. మనందరి జీవితాల్లో చాలా విడుదలలు వచ్చినాయి. సమయాన్ని మనం చెప్పలేము, కానీ విడుదల అన్నది ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు ఇచ్చాడా లేదా?
అందరికి ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు ఇక్కడ చెప్తున్నారు. 114వ అధ్యాయం చూసుకుందాం, కీర్తనల గ్రంథం. అక్కడ కూడా మంచి మాటలు చెప్తున్నారు. 114వ అధ్యాయం. ఏమైపోయింది నీకు? ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. ఐగుప్తులోండి ఇశ్రాయేలు అన్య భాషలు గల జనములోండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకి పరిశుద్ధ స్థలం ఆయన, ఇశ్రాయేలు ఆయనకి రాజ్యం ఆయన. సముద్రము దానిని చూచి పారిపోయాను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను. కొండల పొట్టేళ్ల వలన, గుట్టలు గొర్రెపిల్లల వలన గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమీ తటస్థించినది? యోర్దాను, నీ వెనుకకు మళ్ళుటకు నీకేమీ తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేళ్ల వలన, గుట్టలారా, మీరు గొర్రెపిల్లల వలన గంతులు వేయుటకు మీకేమీ సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకును. ఆయన బండను నీటి మడుగ్గాను, చెక్కుముకి రాతి బండను నీటి ఓటగ్గాను చేయవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు అన్య భాషలలో గల జనములలో నుండి యాకోబు బయలు వెళ్ళినప్పుడు యూదా ఆయనకి పరిశుద్ధ స్థలం ఆయను. అంటే వారు 12 మంది జనాలు, వాళ్ళు ఇశ్రాయేలు 12 గోత్రాలు. అయితే అక్కడ వాళ్ళ జీవితాల్లో ఏం జరిగేనా అక్కడ ఆశ్చర్యపోతున్నారు. ఇశ్రాయేలు ఆయనకి రాజ్యమాయను, ఆ సముద్రము దానిని చూసి పారిపోయాను. ఎవరిని చూసి? ఇశ్రాయేలు చూసి పారిపోయిందంట. మరి యోర్దాను నది వెనకకు మళ్ళెను. కొండల పొట్టేలు వలను, గుట్టల గొర్రెపిల్లలను గంతులు వేసెను. సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను వెనకకు మళ్ళుటకు నీకేమి తటస్థించినది? కొండలారా, మీరు పొట్టేలు వలను, గుట్టలారా, మీరు గొర్రెపిల్లలను గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభువు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకును. ఆయన బండను నీటి మడుగుగాను, చెకుముకు రాతి బండను నీటి ఓటలుగా చేయవాడు. ఇక్కడ దేవుడు మాటలు ఏమని చెప్తున్నారంటే, ఇక్కడ ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు జరిగినప్పుడు కొండలట ఏం చేసేయి? కొండలు ఏం చేసేయి? పొట్టేళ్ళు వలె గంతులు వేసేయట. గుట్టలు గొర్రె పిల్ల వలె గంతులు వేసేయట. కొండలు ఎక్కడైనా పొట్టేళ్ళ గంతులు వేస్తాయా? గుట్టలు గొర్రె పిల్లలాగా గంతులు వేస్తాయా? కానీ ఆశ్చర్యం, దేవుడు ఏదైనా చేయగలడు అన్న మాటలు ఇక్కడ రాశారు. ఐగుప్తులోంచి వాళ్ళు వచ్చినప్పుడు దేవుడు ఎటువంటి అద్భుతాలు చేశాడో, ఆ సముద్రం ఎలా పాయలుగా వీడిపోయిందో, ఈ ఆశ్చర్య కార్యాలన్నీ చూసి వారు ఇక్కడ రాస్తున్నారు, ఈ మాటలు రాస్తున్నారు. ఈనాడు మన జీవితంలో స్తుతించడం నేర్చుకోవాలి. ఏంటంటే సంతోషించడం నేర్చుకోవాలి. దేన్ని బట్టి? దేవుని మాటను బట్టి సంతోషించడం నేర్చుకోవాలి. కొండలారా, మీ గుట్టేలు వలెను, గుట్టలారా, మీరు గొర్రె పిల్లను గంతులు వేయటం మీకేమి సంభవించింది? మీ జీవితాల్లో ఏమి జరిగింది అని అడుగుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగానే ఏదన్నా అద్భుతం జరిగిందంటే ఏం చేస్తాం? ఒక 2-3 రోజులు, 4 రోజులు సంతోషిస్తాం. అలా కాదు, జీవితాంతం సంతోషించడం నేర్చుకోవాలి. అలానప్పుడు మా యొక్క ప్రభు ఈ పని చేశాడు మన జీవితంలో, ఇది చేశాడు. మనం ఎప్పుడైతే అనుకొని జీవిస్తామో దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు మనల్ని. ఆ మాటలు ఇక్కడ రాయబడ్డాయి. ఏమంటున్నారు? ఆశ్చర్యము, ఏమి సంభవించింది మీకు? అక్కడ ఏమి సంభవించింది? అన్య జనాంగాలు, చుట్టుపక్కల ఉన్నవారు, ఇశ్రాయేలు ఆశ్చర్యపోతున్నారు. వీరి జీవితాల్లో ఎంత గొప్ప గొప్ప అద్భుతాలు జరగడం ఏంటి? ఎవ్వరూ చేయలేరు, ఈయనే చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో మాట చూసుకుందామండి. దేవుని సన్నిధికి ఎలాగ వెళ్ళాలి? కీర్తనలు 47 చూసుకుందాం. అక్కడ కూడా వాళ్ళు కూడా చాలా సంతోషిస్తున్నారు. సర్వజనులారా, కోరాహు కుమారులు, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయడి. యెహోవా మహోన్నతుడును భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అనగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయస్పదముగాను మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయను. దేవుని కీర్తించుడి, మన రాజును కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యముగా కీర్తన పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనములు ప్రధానులు అబ్రహాము యొక్క దేవుని జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకున్న కేడుములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. ఇక్కడ కూడా సర్వజనులారా చప్పట్లు కొట్టండి,
జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటం చేయడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. 2 విధాలుగా దేవుని మాట పనిచేస్తుంది. ఎవరైతే ఆయన పాదాలు పట్టుకొని లోబడి ఆయన వాక్యానికి భయపడి వాక్యానుసారంగా జీవిస్తారో ఆయన ఇక్కడ వేసుకుంటాడట. ఆయన ఇక్కడ వేసుకుంటాడు. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఎవరైతే విసర్జిస్తారో మరణాన్ని స్నేహిస్తారు. బైబిల్లో 8వ అధ్యాయం సామెతల గ్రంథంలో 34వ వచనం మనం చదువుకున్నాం. మనం ఏంటంటే మరణాన్ని స్నేహిస్తారు. అనుదినము నా గడప యొద్ద కాచుకొని నా యొక్క మాటలు ఎవరైతే వింటారో వారికి జీవాన్ని ఇస్తాను, నిత్య జీవాన్ని ఇస్తాను. వారిని నేను తల్లిలాగా నేను వారిని ప్రేమిస్తానని దేవుడు వాగ్దానం. ఇది కావాలా, అది కావాలా, ఏది కావాలి? దేవుని స్తుతించడమే చాలా మంచిది. ఎప్పుడైతే స్తుతిస్తారో మీ రోగాలు, దెయ్యాలు, పాపం ప్రతిదీ పోతుంది. దేవుని ఆశీర్వాదం మనకు వస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొడతారు. మన సమయం లేదు కాబట్టి ఇంతటితో ముగించుకుంటున్నాము. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ నీ పాదాలకు వందనాలు. మీరు చేసిన మేలు ఉపకారాలకు వందనాలు. 21 రోజు కూడా నాయన తండ్రి మమ్మల్ని అందరినీ నీ పాదాల దగ్గర కూర్చోబెట్టినందుకు వందనాలు. దేవా సాగిలు పడుతున్నాం ప్రభా, నీ పాదాలకు నమస్కారాలు చేస్తున్నాం. కోట్లు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని ప్రభా నాయన మాకు మంచిగా నాయన మీ స్థలంలో కూర్చోవడానికి, ఆరాధించడానికి, వాక్యం కొరకు, అన్ని విషయాల కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలు కాపాడండి. తిరిగి క్షేమంగా వెళ్ళడానికి కృప దయచేయండి. అద్భుతాలు జరిగించండి. పరిశుద్ధాత్మతో నింపండి. యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి ఎవరైనా సరే ఒక 5 minutes మాత్రం టైం ఇస్తాం. ఎవరైనా సరే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్లో దేవుడు మీ జీవితంలో ఏమైనా కార్యాలు చేసినా సరే, లేకపోతే ఈ ఫాస్టింగ్ ప్రేయర్స్కి అటెండ్ అవ్వడం వల్ల బ్రదర్స్ అయినా, సిస్టర్స్ అయినా, యూత్ అయినా సరే వచ్చినందుకు ఇక్కడ మీ అనుభవాలు ఏంటి, దేవునితో మీ సహవాసం ఏంటి, లేదా దేవుడు చేసిన కార్యం ఏంటి, అది 1 నిమిషంలోనే మీరు చెప్పాలి. ఎవరైనా రెడీగా ఉంటే త్వరగా లేచి రెడీగా ఉండండి. బ్రదర్స్ అయినా, ఎవరైనా సిస్టర్స్, యూత్ అయినా, మీ అనుభవాలైనా. ఆరోగ్యస్తున్నాను కూడా నాకు మొన్న అస్సలు బాగోలేదు. ఒకనాడు రాత్రి ఎంత బాగుందంటే వేసి రక్తం అనుకొని గంట కూర్చొని ఇలా మంచం మీద కూర్చొని, తండ్రి నీ ఇష్టం నాయన, నీ పాదాలు పట్టుకున్నాను, మరి నా తప్పులు ఉంటే క్షమించిన, నాకు ఏమైనా ఉంటే అంతే. దేవుడు తెల్లారింటికి పిల్లకి కూడా పక్కన నవ్వులకు తెలపలేదు, నేనే కూర్చొని అలాగ ప్రార్థన చేసుకుంటే దేవుడు నాకు ఎంత స్వస్థత ఇచ్చాడు తెలిసి, ఎంత ఆరోగ్యం ఇచ్చాడో దేవుడు. నిజంగా అమ్మగారి ప్రార్థన, పిల్ల ప్రార్థన, సంఘం ప్రార్థన, అది దేవుని నామానికి వందనాలు. మరి ఉపవాస ప్రార్థనలకు వస్తున్నామండి. మరి నాకైతే ఆరోగ్యం లేదు, మరి చాలా ఆరోగ్యం లేదు, తెలుసు, అందరికీ తెలుసు. మరి నేను ఎంత కోల్పోయానో, మరి అలాగే మానేయకుండా వస్తున్నానండి. మరి నన్ను దేవుడు ఎంతగానో స్వస్థపరిచారు. మందులు అయితే పని చేయలేదండి, నాకు దేవుడే పని చేస్తున్నాయి. దేవుని వందనాలు, మీ అందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే ఇక్కడ ఎంతగా కార్యం జరుగుతుంది, పరలోకంలో ఉన్నట్టుంది. మరుముఖ్యంగా ఫ్యామిలీతో పాట పాడించిన దానికి ఎన్నో వందనాలు చెల్లించుకున్నాను. అది కాకుండా ఎంత హగ్గిస్తుంది, ఎంతో ఆనందంగా ఉంది. అప్పుడే అయిపోయిందని అనుకున్నాను, ఇది కలలాగా అయిపోయింది. దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్. దేవుని నామానికి వందనాలు అందరికైనా. ఇది మన చుట్టుపక్కల మనకి ఏమవుతుందంటే వార్తలు అన్నీ చూసినా, ఎక్కడ చూసినా వరదలు, వర్షాలే. నిజంగానే చెప్తున్నాను, 21 పేర్స్లో మనకి ఏ ఆటంకం లేకుంటానా, వర్షాలు లేకుంటానా, ఏవి లేకుంటానా, అమ్మగారు నిజంగానే వర్షాన్ని బంధించినందుకు వందలు. నిజంగానే ఈ కారు నిజంగా జరిగించినందుకు చాలా వేల కోట్ల వందలు చెల్లుకుంటున్నాను. చిన్న అందరికీ ప్రేయర్స్ లార్డ్. మేము 21 days ప్రేయర్స్లో చాలా అంటే చాలా అద్భుతాలని, ఆశ్చర్యాలను మేము చూసాము. మేము ఫస్ట్ మా ప్రేయర్ రిక్వెస్ట్లో ఏం రాసామంటే, ఫస్ట్ నా రిజల్ట్ కోసం రాశాను. ఇంకా నా రిజల్ట్ చాలా బాగా వచ్చింది. నేను అసలు అనుకోలేదు నాకు అంత బాగా వస్తాయని. ఇంకా నెక్స్ట్ మా అన్నయ్య చక్కగా అక్కడికి వెళ్ళి సేఫ్గా తను చేరుకున్నారు. తన ఫుడ్, అకామిడేషన్ అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ఇంకా మా అమ్మమ్మ గారికి మేము ఒక 6 months నుంచి హాస్పిటల్స్కి అలా తిప్పుతూనే ఉన్నాము. అయినా సరే ఆమెకు స్వస్థత అనేది రావట్లేదు. లాస్ట్కి ఒక హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు సర్జరీ చేశారు. ఇప్పుడు ఆమె కాలు కూడా స్వస్థత పొందింది. వీటన్నిటిని బట్టి దేవునికి గొప్ప మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. గట్టిగా చెప్పాలి కట్టాలి త్వరగా. దేవునికి వందనాలు. మరి 21 days ప్రేయర్స్లో చాలా బాధలు, ఇబ్బందులు ఉన్నప్పటికీ
దేవుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట ద్వారా ఒక్కొక్క వాగ్దానం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరిచారు. అక్కడ నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకొని అడిగేదాన్ని, నాకు ఈరోజు మీరు నాతో మాట్లాడాలి, ఖచ్చితంగా మాట్లాడాలి ప్రభు అన్నప్పుడు అదే విషయంలో ఖచ్చితంగా దేవుడు వాగ్దానంతో నాకు బలపరిచారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ఈ 21 days ఇంత వేరం అయిపోతుందని మాత్రం అనుకోలేదు. అయిపోయింది. ఇలాంటివి ఉపవాస ప్రార్థనలు పెడుతూ ఉండాలి, అప్పుడే మనం బలపడతాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ఆమేన్. హల్లెలూయా. ఇంకా ఎవరైనా? వందనాలండి అమ్మగారికి, అక్కగారికి వందనాలు. ఈ 21 prayers చాలా అద్భుతమైన తెలుసు, ఎన్నో దీవెనలు పొందుకున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, మా మామయ్య గారిని తీసుకురావాలి, మా భార్యని తీసుకురావాలి, మా వాళ్ళందరినీ తీసుకురావాలి, ఇక్కడ జరిగే అద్భుతాలు చూడాలి. ఇది గొప్ప స్థలం అని ఎన్నోసార్లు ప్రార్థన చేసుకున్నాను. 4 రోజుల నుంచి ప్లాన్ చేశాను, రిజర్వేషన్ చేసాం మేము అందరూ రావడానికి. మా మామయ్య గారి నోటు, వీళ్ళందరి నోట్లో ఒకటే చెప్పారు, ఇలాంటి ప్రార్థనలు మేము ఎక్కడా చూడలేదు, ఎంత క్రమం ఉంది, సంఘం ఎంత బాగుంది, ఎంత ఆత్మీయంగా ఉందని చెప్పారండి. అందుని బట్టి ప్రభు నామానికి వందనాలు. ఎందుకంటే మన సంఘం చాలా గొప్పది, వేరే వాళ్ళకి మనం పరిచయం చేసినప్పుడు వాళ్ళు కూడా దేవుని పొందుతారు. చక్కగా దేవుడు మమ్మల్ని దీవించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చేసుకున్నాను. 21 days ప్రార్థన చేసుకున్నాను, ఒక్కరోజు కూడా మిస్ అవ్వలేదు లాస్ట్ టైము. అయితే వాటన్నిటికీ నాకు సమాధానం దొరికింది. అలాగే ఈసారి కూడా ఈ 21 daysలో మరి మనం అందరం కూడా చీటీల్లో రాసినవన్నీ కూడా సాక్ష్యాలుగా మారుతాయి ఖచ్చితంగా. దేవుడి నామానికే వందనాలు. అయితే ఈ 21 days ప్రేయర్లో చాలా మనం నేర్చుకుంటాము. ఇతరుల గురించి ప్రార్థన ఎక్కువ సమయం చేయడం, యూజువల్గా మనం చేసుకోవడానికే టైం సరిపోదు, కానీ ఇతరుల గురించి కూడా చేయాలి ఎంతసేపు అనేది మనం నేర్చుకుంటాము. మనం కూడా ఇంత టైం రోజు స్పెండ్ చేయాలనేది నేర్చుకుంటాం. అయితే దీన్ని బట్టి దేవుడికి ఎన్నైనా వందనాలు. అరేంజ్ చేసిన ఆంటీకి, రాండికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడి నామానికి వందనాలండి, అందరికీ వందనాలు. మరి 21 daysలో మా కుటుంబంలో, మా జీవితాల్లో చేసిన అద్భుతం ఏంటంటే, నేను 2 విషయాల గురించి రాశాను. మా ఇల్లు అమ్ముడైపోవాలి, పాత ఇల్లు స్థలంలో మంచి ఇల్లు కట్టుకోవాలి అని. అయితే ఇల్లు అమ్ముడు గురించి మాటలన్నీ అయిపోయినాయి, ఇంకో నెలలో కూడా అదంతా అయిపోతుంది. ఇంకా ఈరోజే స్థలంలో కూడా ప్లాన్ కూడా వేయడం జరిగింది. దేవుడు మరి 21 రోజుల్లో గొప్ప అద్భుతం. అసలు ప్రతిరోజు 1 by 1 ఎన్ని అద్భుతాలు చూస్తున్నామంటే, నిజంగా మా కుటుంబంలో అందరూ కూడా ప్రార్థనలో చాలా ఎక్కువ గడిపాము. ఎప్పుడూ లేదు ఈ 21 daysలోనే. దేవుడు మా జీవితాల్లో చేసిన కార్యాలు బట్టి వందనాలు. ఆమేన్. గట్టిగా చెప్పాలి కూడా దేవుని మహిమ. ఆంటీకి వందనాలు, రాణికి వందనాలు. 21 daysలోని వాగ్దానాలు నా జీవితంలో నిజంగా ధైర్యపరిచాయి. ఎందుకంటే నేను ఏ విషయం కోసం ప్రార్థిస్తున్నా ఆ విషయం కరెక్ట్గా ఆ విషయం కోసం వాగ్దానం వచ్చేది. నిజంగా ధైర్యపరిచేదాన్ని, ధైర్యంగా అనిపించేది. నెక్స్ట్ గొంతుకు పట్టేసింది జలుబు, దగ్గు, ఏసీ వల్ల రాలేవనేమో అనుకున్నాను. కానీ దేవుడు అలాగా కొంచెం కంట్రోల్ చేశారు. దగ్గు వల్ల జలుబు మొత్తం కంట్రోల్ అయ్యింది. దేవుని నామానికి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు ఉంచుకుంటాం. దేవుడికి వందనాలు. కూడి వచ్చిన సంఘ పిల్లలందరికీ వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఈ 21 రోజు కూడా మేము ఒక్కరోజైనా మిస్ అవ్వకుండా మేము దేవుడి సన్నిధికి వెళ్ళాలని అనుకున్నాం. అలాగే పరుగుని మా ఆయన గారు అయితే ఇంటికాడ 5:30 పిల్లలు 4 గంటలు స్నానం చేసి పిల్లల్ని దేవెట్టి ట్యూషన్కి దేవెట్టి ఇంటికి తీసుకొచ్చేసి బేగాక నేను కేకలేసి దింపేసి తీసుకొచ్చిన తర్వాత మా ఆయన గారు లేట్ అయిపోయినా సరే అదే టైంకి ఎలాగా తను పక్క నుంచి ఎరకెరకలను తీసుకొచ్చి దేవుడి సన్నిధికి ముందు ఉండాలనేసి ఆస్తో తీసుకొచ్చి ఎంత బలం ఇచ్చాడో తెలియదు. ఆ కుర్రోళ్ళ తీసుకెళ్ళిపోతున్నాం వేడిబాబును అని నాకు భయం వేస్తుంది అన్నా సరే ఏమి కాదు దేవుడు తోడై ఉంటాడని తీసుకుని వచ్చాడు. ఇంత బేగా అయిపోతుందని మేము అనుకున్నాం. ఇందాక సాయంత్రం వచ్చి మా అబ్బాయి నేను మా ఆయన గారు టీ తాగుతుండే అప్పుడే అయిపోతున్నాయి, రేపు నుంచి ఇంట్లోనే ఉండాలని చాలా బాధపడ్డాం. రానమ్మకి ఆంటీ గారికి చిన్న దేవుడికి వందనాలు. మరి అమ్మగారికి, పాపకి కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి 21 రోజులు ఈ ప్రేయర్లు ఉంటాయని నాకు తెలీదు. మరి వచ్చిన ఆదివారం నాడు 21 రోజు ఉంటుంది అనుబడికి నేను 2 రోజులకే వెళ్ళిపోదాం అనుకున్నాను. నా పనుల మీద చాలా కష్టాల నుంచి ఇక్కడ అడుగు పెట్టాను కాబట్టి ఇక్కడ ఎట్టిన తర్వాత నాకు ఈరోజే కాదు ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి నాకు వెళ్ళాలని లేదు, ఇక్కడే గడపాలనుకున్నాను. మరి నేనైతే పరిచర్య చేయాలి అనుకున్నాను, లేవలేకపోయాను. 5:30 కల్లా ఈ తలంతా చాలా నొప్పి వచ్చేసి 12 గంటల వరకు నాకు సురకలేదు, కళ్ళు తిరిగిపోయి లేగలేకపోయాను. మరి ప్రేయర్ చేసుకున్నాను. నేను ఎంతగానో ఆశపడుతున్నాను, ప్రభువా
నా అసలు అడివాసలు అవ్వకుంటే నేను చర్చికి వెళ్ళాలి, మరి రేపటికి వెళ్ళాలని మళ్ళీ నేను గాజువాకి వెళ్ళి వచ్చి రాత్రి 10:30కు వచ్చాను. చాలా అలసట అయిపోయాను. మరి ఉదయం లేచి చాలాసేపు పడుకొని లేగలేదు. నేను చర్చికి వెళ్ళాలి ఇలాగే అనుకొని నేను వచ్చాను. మరి ఈరోజు ఇదంతా చూసి ఇక్కడ ప్రార్థనలు అన్నీ చూసి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి దేవుడు ఆత్మ మరి ఇక్కడ ఖచ్చితంగా ఉంది. మరి ఈ యవనస్తులు చూస్తే మాత్రం చాలా గొప్పగా చాలా రకంగా మరి ప్రార్థన చేశారు. పెద్దవాళ్ళు చెప్పలేదని ఏమనుకోకు, నేను ఎక్కువ యవనస్తులతోటే ఉన్నాను. మరి ఈ బిడ్డలు చూస్తుంటే మరి దేవుడు దైవాల అందరికీ కూడా మంచి లైఫ్ వచ్చినగాక. మరి ఇక్కడ 15 రోజులు నా చింతపల్లిలో 15 రోజులు నేను ఇక్కడ పరిచర్య చేయాలని ఈరోజు నేను నిర్ణయించుకున్నాను. దేవుడు దీవించునుగాక. నామల్ని మీ అందరికీ వందనాలండి. అసలు జూలై 1 నుంచి నేను 21 డేస్ ఫాస్టింగ్ ఉందామని నేను ఇంట్లో మొదలు పెట్టానండి. ఆ వారంలోనే రానమ్మా 21 డేస్ మనం ఫాస్టింగ్ ఉందామంటే మొట్టమొదటి నాకు చాలా సంతోషం అండి. ఎందుకంటే నిజంగా నేను ఇంట్లో ఉండి ఇంత బలంగా చేయలేకపోతున్నామో, నిజంగా దేవుని మహిమార్థమే నా కోరికని రానమ్మ. నిజంగా మనందరం ఈరోజు నాకు అనిపించింది, నాకు చాలా హ్యాపీ అండి. ఈ 21 డేస్ దేవుడిని నడిపించిన విధానం బట్టి. ఇంకా మా హౌస్ కన్స్ట్రక్షన్లో ఉంది, డబ్బులు అడ్జస్ట్ అవ్వక మేము ఒక 2 lakhs ఎమర్జెన్సీగా ఒక ఫ్యామిలీ దగ్గర తీసుకుని నుండి ఎంత వేరంగా ఇవ్వాలని చెప్పి నేను ప్రేయర్లో పెట్టానండి. దేవుడి మహాకృప ఈ ఫాస్టింగ్ ప్రేయర్లో ఆ 2 lakhs వాళ్ళకి ఇచ్చేసాను. మీ అందరి ప్రార్థన మా కుటుంబంలో దేవుడు అనేకమైన మేలు చేశారు. దేవుడికి వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఆమేన్. దేవునికి వందనాలు, పాస్టమ్ గారికి వందనాలు, రాణమ్మని గారికి వందనాలు, వచ్చిన సంఘస్థులందరికీ వందనాలు. ఇక్కడికి నేను ఇలా వచ్చానంటే దేవుని కృప వల్ల వచ్చాను, కానీ మామూలుగా రాలేదు. నేను నాకు విజయనగరం వెళ్ళిపోయాము ఈ చర్చిని వదిలేసి అక్కడ. కానీ ఎప్పుడు నా మనసు అంతా ఈ చర్చిలోనే ఉంటుంది. తండ్రి అక్కడ ఒక చర్చిని ఏర్పాటు చేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తప్పకుండా చేస్తాడు. ఇక్కడికి వచ్చాను. ఈ ప్రార్థనలన్నీ కూడా నాకు దయతో ప్రేమతో ఆయన ఆశీర్వదించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు వందనాలు. నా చేయి పట్టుకొని నడిపిస్తున్నందుకు వందనాలు. ఈరోజు ఎలాగ ఉన్నామంటే మా అల్లుడి గారు యేసునామని వేడుకుంటున్నాం పర్వతండి. ఆమేన్. హల్లెలూయా. దేవునామానికి వందనాలు. నాకు అనుభవం అంటే ఫస్ట్ టైం 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ అప్పుడు నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు దేవుడు నాకు సండే స్కూల్ అనే రెస్పాన్సిబిలిటీని ఇచ్చారు. దాన్ని బట్టి దేవుడికి ఎన్నైనా వందనాలు. అయితే అప్పటి నుంచి కూడా సండేస్ ఎప్పుడు కింద ఉండేదాన్ని కాదు, పైకి స్టార్టింగే వెళ్ళిపోయేదాన్ని. సో ఆరాధన రేర్, చాలా ఎప్పుడైనా సండే స్కూల్ ఉండకపోతేనే. సో ఆరాధన వాక్యం అనేది మిస్ అయిపోతూ ఉంటాను అనమాట. సో ఎవ్రీ ఇయర్ ఈ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ అనేది నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ. నా స్పిరిచువల్ లైఫ్కి ఒక ఫ్యూల్ లాగా. నిజంగా దేవుడికి ఎన్నైనా వందనాలు. అగైన్ మళ్ళీ ఈ 21 డేస్ అప్పుడప్పుడు మిస్ అయిపోయాను, కానీ దేవునికి ఎన్నైనా వందనాలు. వచ్చిన దినాలు అన్నీ కూడా నేను చాలా ప్రార్థన చేసుకొని దేవునికి ఎన్నైనా వందనాలు చెల్లించాను. ప్రతిదానికి దేవునికి వందనాలు. ఆంటీ రానక కూడా చాలా థ్యాంక్ యూ. అమ్మగారికి నా వందనాలు, అక్కగారికి కూడా నా దేవుని పేరిట వందనాలు. మేము 21న వచ్చాను. అయితే జస్ట్ ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయాము. అయితే ప్రార్థన అని మాకు తెలియదు. అందరికీ 21 రోజుల్లో దేవుడు అద్భుతం చేశాడు. నాకు నా భర్తకు అయితే 6 రోజుల్లోనే అద్భుతం చేశాడు. ఈ సాక్ష్యం నేను తర్వాత పంచుకుంటాను. నేను నా భర్త 6 రోజులు ఇంట్లో ఉంటే ఏ ప్రార్థన చేయలేము. ఎందుకంటే సెల్ చూసుకునే ఉండిపోతాం. కానీ వర్షం అయినా సరే, మా వారు వర్షమైనా పర్లేదు, తడిచిపోయి బయట అయినా సరే ఉండి ఆ నీరుతోటైనా సరే, వాక్యం అయినా సరే, ప్రార్థనైనా మనం వెళ్ళాలని చెప్పి ఇద్దరం వర్షం పడినా ఏమైనా సరే వెళ్ళటానికి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ ప్రార్థనలో మా ఇద్దరం ఉండాలని ఆశ. ఎందుకంటే చివరి దినాల్లో అందరికీ కార్యం చేశాడని చెప్తాడు. కానీ నేను చెప్పాలని అనుకున్నప్పుడు అందరికీ 21 రోజుల్లో అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారేమో, కానీ 6 రోజుల్లో దేవుడు మాకు అద్భుతం చేశాడు. నేను తర్వాత సాక్ష్యాన్ని పంచుకుంటాను. దేవుడి వాక్యం తీర్చిగా. దేవునామానికి వందనాలండి, అమ్మగారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, నేను ప్రతి నెల దశంభాగం వేస్తాను. ఈ నెల దశంభాగం పూర్తిగా మొత్తం నాదే అమౌంట్ అయితే లేదు, దశంభాగం ఉంది. మొత్తం వేసి దేవుడే చూసుకుంటాడని నేను మొత్తం వేస్తాను. కానీ దేవుడు దానికి 4 అంతులు 5 అంతులు మామూలుగా మళ్ళీ దేవుడు నాకు ఇచ్చాడండి. ఈ కార్యం దేవుడు దించుగాక. 21 దినాలు
ప్రతి ఒక్కరూ తీసుకున్నారు. చక్కని మాటలతో దేవుడు ఎంతో బలపరిచాడు అని మేము అనుకుంటున్నాం. ఒక్కొక్క వాగ్దానం ఒక్కొక్క వ్యక్తిని ఎంతో బలపరిచింది, ధైర్యాన్ని, శక్తిని ఇచ్చింది. ఎందుకంటే అది ఒక మనిషి నోటి నుంచి వచ్చే మాట కాదు, జీవం కలిగిన దేవుడు మాట్లాడిన మాట. కనుక ఆఖరి వాగ్దానం ఏమో అడగాలనుకుంటున్నారు, సిద్ధపడండి ప్రతి ఒక్కరు కూడా. ప్రభా ఈరోజు ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్నాను, రేపటి నుంచి మనకి ఈ సమయం ఉండదు, కానీ ప్రతిరోజు నీతో ఆ సమయం కావాలి. ఏం అడగాలనుకుంటున్నారు ఈరోజు దేవుణ్ణి? ఒక స్పష్టత, ఒక క్లారిటీతో అడగండి. ప్రభా పలానా విషయంతో ఈరోజు నేను వెళ్తున్నాను, నాకు ఈ విషయంలో నువ్వు ఏ విధంగా మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పి ఒక క్లారిటీ ఉండాలి. ఆఖరి వాగ్దానం విశ్వాసంతో, శక్తితో ప్రార్థన చేసుకొని ఇవ్వబోయే ఒక 10 minutes మీకు వ్యక్తిగతంగా ఇవ్వబోయే సమయాన్ని ఉపయోగించుకోండి. తర్వాత ముందుకు త్వరగా వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరు ఇచ్చిన 10 నిమిషాలు, ఈ ఆఖరి 10 నిమిషాలు దేవుని యొక్క సన్నిధిలో మీరు ప్రార్థన చేసి ఈ ఆఖరి 10 నిమిషాలు చాలా విలువైనవి. సిద్ధపడి ఎవరైనా సరే సిద్ధపడితే కనుక త్వరగా వెళ్ళి వాగ్దానాలు తీసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళిపోండి. మధ్యలో ప్లేస్ కూడా మీరు ఉపయోగించుకోండి. చైర్స్లో కూర్చునే వాళ్ళు కూర్చోండి. వాగ్దానం తీసుకొని సెల్ ఫోన్తో స్క్రీన్ షాట్ తీసుకొని అది మీరు రాసుకోవచ్చు, ఇంటికి వెళ్ళైనా దాన్ని మీరు చదువుకోవచ్చు. ఇక్కడ టైం ఉండదు మనకి. కనుక తీసుకున్న వాగ్దానం మళ్ళీ ఎలా తీసుకున్నారో అలా వెనక్కి తిప్పి పెట్టేసేయాలి. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఆ వాగ్దానం పట్టుకొని ఇచ్చిన ఒక 10 minutes, మీరు ఆఖరి 10 minutes ఈ యొక్క 21 దినాల్లో దేవుడు మనకిచ్చిన ఆఖరి 10 నిమిషాలు శక్తివంతంగా ప్రార్థన చేయాలి. ఇక్కడ నుంచి దేవుడు ఏం మాట్లాడబోతున్నారు, దేవుని యొక్క గొప్ప మాట ఇది జ్ఞాపకం చేసుకొని ఈ చర్చ అంతా కూడా ఎక్కడైనా మీరు కూర్చోవచ్చు. ఎక్కడైనా కూర్చొని మీరు వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయడానికి ఇచ్చిన సమయాన్ని ఈ మధ్యలో ప్లేస్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. కన్నీటితో ప్రార్థన చేయడానికి ఆఖరి 10 నిమిషాలు ప్రార్థన చేసుకోండి. మోకాళ్ళు శక్తి బలం ఉన్నవారు ఆఖరిగా 10 నిమిషాలు మోకాళ్ళు వేయగలరా అండి? మోకాళ్ళ శక్తి బలం ఇంకా కొంచెం ఉంది, ఇది నేను దేవుని కొరకు ఉపయోగిస్తాను అన్నవారు మోకాళ్ళు వేయండి. మరి ముఖ్యంగా యవనస్తులు, చేతుల్లో ఇంకా బలము శక్తి ఉంది, మంచం మీద పడే స్థితికి నేను ఇంకా వెళ్ళలేదు కనుక ఈ శక్తి బలాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తాను అన్నవారు చేతులు పైకెత్తారా? ఏం అడగాలనుకుంటున్నారు? దాన్ని ప్రార్థన చేయండి. కన్నీటితో నోరు విప్పి ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ప్రభా 21 రోజు నన్ను నడిపించేవయ్యా, నా జీవితాంతో నడిపించే నాదుడా. ప్రతి ఒక్కరు ఎటువంటి గర్వాన్ని ప్రదర్శించకండి దయచేసి. మీకు ఇంకా నా మనసు కరగట్లేదు, నాది కఠినంగా ఉంది అనుకుంటే బ్యాక్కి వెళ్ళాలి. ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఏ స్థితి నుంచి దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడు, ఈ యొక్క బ్రతుకు, ఈ యొక్క మెతుకు ఆయన ఇచ్చిందేనా అనుకుంటేనే ప్రార్థన చేయండి. నాకున్న ఈ బ్రతుకు, ఈ మెతుకు ఈరోజు సమృద్ధిగా తింటున్నానంటే ఆయన ఉచితమైన కృప అనుకుంటే కన్నీటితో ప్రార్థించండి. నాన్న, ఏ స్థితి నుంచి నన్ను తీసుకొచ్చావు తండ్రి, ఈ పరిస్థితిని నాకు ఇచ్చావయ్యా, నన్ను ఇక్క మీదట నడిపించు, నన్ను ఎప్పుడు నువ్వు విడిచిపెట్టుకు, నేను నిన్ను విడిచిపెట్టను. ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. ప్రార్థన చేయాలి. చేతులు పైకెత్తాలి, 2 చేతులు. విజయం కావాలన్న వారు చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తి మోకాళ్ళ మీదకుని కన్నీటితో ఇలాంటి సహవాసం నాకు ఎప్పుడు నీతో కావాలని చెప్పి అడగండి. ఏ విధంగానైనా దేవుడు మీకు ఏర్పాటు చేస్తాడు. ప్రభా, ఈ సహవాసం నాకు ఎప్పుడు నీతో కావాలయ్యా, ఇది చాలా బాగుంది కదా. ప్రార్థించండి, కన్నీటితో సిగ్గుపడకండి. అస్సలు దయచేసి స్త్రీ పురుషులని భేదం లేకుండా ప్రతి కన్నీటి చుక్క, దేవుని మందిరంలో మీరు కార్చిన ప్రతి కన్నీటి చుక్క కూడా అకౌంట్లో రాయబడుతూనే ఉంటుంది. కనుక ఎవ్వరు కూడా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదేమో, నా ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళట్లేదేమో, ఎవ్వరు కూడా అలాంటి నిరాశ చెందకండి, విసిగిపోకండి. ఏమో ఈ ఆఖరి దినం ఈ కన్నీరు దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతున్నాడేమో. విశ్వాసంతో ప్రార్థన చేయండి, విశ్వాసంతో కన్నీటితో మొరపెట్టండి. మగవాళ్ళు, యవనస్తులు ప్రార్థన చేయాలి. నోరు విప్పి ప్రార్థన చేయాలి. ఆఖరిలో ఉన్న కుటుంబాలు, అయ్యా మా కుటుంబాన్ని మమ్మల్ని కాపాడండి. ఎటువంటి ఆపదలు పొంచి ఉన్నాయో వాటిని తప్పించడానికి దేవుడు మీకు ఈ భాగ్యాన్ని ఇచ్చాడు. సమయం వేస్ట్ చేసుకోకండి. ప్రార్థన చేయండి. ఆఖరి 5 నిమిషాలు కన్నీటితో ప్రార్థన చేయాలి.
ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా. ప్రతి ఒక్కరు అడుగుదామండి. ఏలీయాకు దయచేసిన ప్రార్థనా శక్తి. ఈ ప్రార్థనా శక్తి ఉంటే మీరు ప్రపంచంలో ఎక్కడికైనా సరే జయిస్తారని అడుగుదామా? ఏలీయా ప్రార్థించగా ఆ పొందిన శక్తి నాకు కావాలయ్యా. ఏలీయా ప్రార్థించగా ఆ శక్తి. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. చేతుల వైపు ఆయన వైపు చాపుతూ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి జయించాలన్నా నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా నాకు కావాలయ్యా, నీ ప్రార్థనాభిషేకం కావాలయ్యా. యేసయ్యా నాకు కావాలయ్యా, నీ ప్రార్థనాభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలీయా ప్రార్థించక పొందిన శక్తి నాకు కావాలి. 21 రోజే కాదండి, ప్రతిరోజు ఈ ప్రార్థన మీతో ఉంటే నడి సముద్రంలో మీరున్నా సరే మీరు బయటికి ఈజీగా రాగలరు. అందుకే ఆ శక్తిని పొందుకొని ఈరోజు సంతోషంగా ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి. పొందిన శక్తి నేను ప్రార్థించక. ఎంత మంచి మాట అండి. ఏలీయా ప్రార్థించక పొందిన శక్తి నేను ప్రార్థించక దయచేయుమా. ప్రార్థించి నేను చేరే భాగ్యమీయుమా. చేరే భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థించే కృపణీయుమా. నిరంతరం ప్రార్థించే కృపణీయుమా. ప్రార్థన శక్తి నాకు
అభిషేకం కావాలయ్యా యేసయ్యా. అడగండి చేతులు పైకి. ఎంతమందికి కావాలి? ఎంతమందికి కావాలి ఈ వరం? ఎంతమందికి కావాలి? ఎంతమందికి ఈ వరం కావాలి? యేసయ్యా నాకు కావాలయ్యా నీ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు అభిషేకం కావాలయ్యా. హల్లెలూయా. ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి, ఒక్క నిమిషం ఒక్కరు ప్రార్థన చేయండి. ఏడు సార్లు ప్రార్థన చేద్దామండి. 7 సార్లు ప్రార్థన చేద్దాం. అందరికీ విడుదల దేవుడు ఇచ్చేలాగా, అందరికీ విడుదల ఇచ్చేలాగా, గొప్ప అభిషేకాన్ని దేవుడు ఇచ్చేలాగా, అందరికి విడుదల ఇచ్చేలాగా. ఆమేన్. అందరికి విడుదల ఇచ్చేలాగా, గొప్ప అభిషేకాన్ని దేవుడు ఇచ్చేలాగా, పరలోకంలో మనందరం ఉండేలాగా, ఇక్కడ కూడా ప్రతి బిడ్డ జీవితంలో, ప్రతి కుటుంబంలో కూడా గొప్ప విడుదల దేవుడు ఇచ్చినందుకు వందనాలు. ఇచ్చేశారు, వందనాలు చెల్లిద్దాం. అలాగనే దేవుని చిత్తం మా బిడ్డ జీవితంలో జరిగేలాగా ఈ విషయాల కొరకు ప్రార్థన చేద్దాము. శత్రువుల నుంచి విడుదల కొరకు త్వరగా ఈ ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధాన్ని పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవ మా అందరినీ విడిపించినందుకు వందనాలు. బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చినందుకు వందనాలు. వివాహాలు చేసినందుకు వందనాలు. ఇల్లు ఇచ్చినందుకు వందనాలు. నాయన మాకు విడుదల ఇచ్చినందుకు వందనాలు. దేవానికి వందనాలు. నా బిడ్డ జీవితాన్ని కట్టించినందుకు వందనాలు. మాకు అందరికీ ఆరోగ్యాలు ఇచ్చినందుకు వందనాలు. యేసు నామమును వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రెండోసారి చేద్దామండి. రోజు కూడా గొప్ప జయప్రదంగా మీరు జరిగించినందుకు వందనాలు. నాయన బిడ్డలందరి ఇంటికి వెళ్తుండగా మీరు తోడై ఉండండి. మంచి మంచి ఉద్యోగాలు దయచేయండి. మంచి మంచి వివాహాలు జరిగించండి. మంచి ఉద్యోగాలు దయచేయండి. దాన్ని మంచి ఇల్లు దయచేయండి. సహాయం చేయండి. మరి ముఖ్యంగా నీ పాదాలు పట్టుకునే భాగ్యం నాకు మాకు అందరికీ దయచేయండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా మా బిడ్డ జీవితంలో కట్టించిన ఆయన నీకు వందనాలు. నీ చిత్త ప్రకారం కట్టించండి. ముందుకు మేము వెళ్ళడానికి కృప దయచేయండి. యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 7సారి చేద్దామండి. కృతజ్ఞతాస్తులు 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 కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు కృతజ్ఞతాస్తుతులు. తండ్రి మీకు వందనాలు. మాలో మా మీద ఉన్నందుకు వందనాలు. వర్షాన్ని ఆపినందుకు వందనాలు. దేవ కరెంట్ ఉంచినందుకు వందనాలు. బాబా బిడ్డలు రాకపోకల్లో మీరు ఉన్నందుకు వందనాలు. దేవ జీవితాల్లో చేయబోతున్న కార్యాలు బట్టి వందనాలు. దేవా కృతజ్ఞతాస్తుతులు. నాయన ఇల్లు లేని బిడ్డలకు ఇల్లు ఇవ్వండి. వారి డబ్బులు వారికి వచ్చేలా సహాయం చేయండి. కుటుంబంలో సమాధానం దయచేయండి. ఉద్యోగాలు దయచేయండి. ఆయన అద్భుతాలు జరిగించండి. ఆశ్చర్య కార్యాలు జరిగించండి. ఆయన తండ్రి నీకు వందనాలు. యవనస్తులు అందరికీ ఉద్యోగాలు దయచేయండి. నాయన గృహం లేని వారు గృహం దయచేయండి. మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మతో నింపబడ్డానికి కృప దయచేయండి. ప్రభా నీకు వందనాలు. ఈ దినం మీరు చేసిన మేలు ఉపకారాలకు వందనాలు. 21 రోజు కూడా మీరు చేసిన మేలు ఉపకారాలకు వందనాలు. నాయన బిడ్డ జీవితాన్ని కట్టిస్తున్నందుకు వందనాలు. ఇక్కడున్న బిడ్డల జీవితాలు కడుతున్నందుకు మీకు వందనాలు. నాయన ఉద్యోగాలు ఇస్తున్నందుకు, వివాహాలు చేస్తున్నందుకు, గృహాలు ఇస్తున్నందుకు వందనాలు. ఈ ప్రాంతంలో మీరు సహాయం చేసినందుకు వందనాలు తండ్రి. మీ పాదాలకు వందనాలు. యేసయ్యా వందనాలు. పరిశుద్ధాత్మ దేవా వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 21 రోజు ఆరాధన. ఈరోజు ఎంతమంది ఈరోజు స్పెషల్గా దేవునికి ఒక బలి అర్పించడానికి ప్రతి ఒక్కరు కూడా లేచి నిల్చోవాలి. వందనాలు చెల్లిద్దాం ప్రతి ఒక్కరు కూడా. ప్రతి ఒక్కరు నిండైన మనసుతో ఆరాధన చేయాలి. ప్రతి ఒక్కరు కూడా 21 రోజు దేవుడు మనల్ని ఘనముగా నడిపించారు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి, మంచి మంచి వాగ్దానాలు తీసుకోవడానికి దేవుడు కృపనిచ్చారు. ఇప్పుడు సంతోషంగా దేవుడు మన యొక్క గృహాలకు ఆయన మనల్ని మన సమస్త ఐశ్వర్యాలతో, మహిమ ఐశ్వర్యంతో దేవుడు మనల్ని పంపిస్తున్నారని చెప్పి నమ్మిన వారందరూ కూడా చక్కగా సంతోషంగా నవ్వుతూ ఎలాగ మీరు ఆరాధన చేయాలనుకుంటున్నారో అలాగ ఆరాధన చేయాలి. కొత్త పాత లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మా జీవితంలో నువ్వు చేసిన మేళ్ళకి వందనాలు నాయన. మాకు సంతోషం, ఆనందం
ఎప్పుడు కావాలి, నీ సన్నిధి భాగ్యం ఎప్పుడూ కావాలి. అయ్యా వందనాలు యేసయ్యా, ఇంతకాలం మమ్మల్ని నడిపించం, ఇంతవరకు మమ్మల్ని నడిపించు, ఇక మీద కూడా నువ్వు నడిపిస్తావు. నీకు వందనాలు యేసయ్యా అని చెప్పి బిగ్గరగా ఆయన స్తుతిస్తూ సంతోషంగా ఇక్కడ నుంచి ఈరోజు మనం హ్యాపీగా దేవునితో పాటు మనం వెళ్దాం, ఆరాధన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పండగ పర్వదినంగా ముగింపు సభ పండగగా వేడుకగా ఆయనకి సంతోషంగా నవ్వుతూ చక్కగా యేసయ్యా వందనాలయ్యా, బిగ్గరగా నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, సంతోషంగా నవ్వుతూ చెప్తామండి, పైకి చేపలు కొడుతూ. వందనాలు వందనాలయ్యా, హల్లెలూయా, థాంక్ యూ లార్డ్. స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా. చెప్పాలి ఎవరు మట్టుకు వాళ్ళు ఎంత అర్పిస్తారు. మమ్మల్ని రక్షించావు, మమ్మల్ని కాపాడావు, ఎన్ని గొప్ప కార్యాలు మా జీవితంలో చేసావు. ఎలా మర్చిపోతాం, ఎలా మౌనంగా ఉండగలమయ్యా. శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. వందనాలు వందనాలు యేసయ్యా. వందనాలు హల్లెలూయా. సంతోషంగా సంతోషంగా వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. చెప్పండి కొట్టు సంతోషంగా. అయ్యో ఎవరు కూడా మౌనంగా ఉండకండి, సంతోషంగా నవ్వుతూ నవ్వుతూ ఆరాధించండి. జీవం కలిగిన దేవుని నవ్వుతూ ఆరాధించండి. జీవ గ్రంథంలో నా పేరు రాసావు, దానికి వందనాలయ్యా. వందనాలు యేసయ్యా, నా జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నావయ్యా. వందనాలు యేసయ్యా, చేసావయ్యా. జీవగ్రంథములో నా పేరొచ్చినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. ఎంత మంచి మాట. జీవగ్రంథములో నా పేరొచ్చిన
రప్పించిన వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నొచ్చిన కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకమును హల్లెలూయా హల్లెలూయా. ఆరాధన సిద్ధపడాలి, ఆరాధన సిద్ధపడాలి, పరిశుద్ధాత్మ నింపబడాలి ప్రతి ఒక్కరు కూడా. సాక్షిగా ఇలలో నన్నొచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు. హల్లెలూయా. చెప్పాలి, పైకి చెప్పలు కొట్టాలి, పైకి చెప్పండి, రెండు చేతులు శతకోటి, మరలా మరలా మరలా. వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి మరలా మరలా మరలా. వందనాలు. హల్లెలూయా. తండ్రి నీ అభిషేకం ఒక గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు నేను ఇంటికి వెళ్తుండగానే నేను తోవలోనే గొప్ప కార్యాలు చేయండి. వందనాలు. బాబా తోవలోనే గొప్ప కార్యాలు చేయండి. వారి జీవితంలో గొప్ప విడుదల. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. పైకి చేపలు కొట్టామా, పైకి పైకి చేపలు కొట్టాలి. సంతోషంగా నవ్వుతూ నవ్వుతూ చెప్పండి, మరలా మరలా నవ్వుతూ నవ్వుతూ చెప్పండి, నవ్వుతూ. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా. శతకోటి స్తోత్రాలయ్యా. గట్టిగా చేపలు కొట్టాం. మమ్మల్ని రక్షించావు, ప్రేమించావు, కాపాడావు. శతకోటి వందనాలు యేసయ్యా, శతకోటి వందనాలు యేసయ్యా. సుందరుడా, అతి మనోహరుడా, నీ ముఖము మనోహరము, నీ స్వరము అతి మధురము. ఆఖరిగా మరొక్కసారి ఆయనకి ఒక్కసారి కనపడదామండి. ఎవరు విసుక్కోకుండా రెండు చేతులు పైకెత్తి. నీలాంటి దైవం ఎక్కడున్నాడు? నిన్ను చూడాలని, నీ ప్రేమను పొందాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఆయన ఎంతమంది చూడాలనుకుంటున్నారు? ఆయన ప్రేమను ఆశపడుతున్నారు? నిజంగానేనా? నిజంగానేనా? అయితే చేతులు మరొకసారి ఎత్తి చెప్దామా అండి? చెప్దామా? చేతులు పైకి ఎత్తి, మొక్కం ఆయన వైపు పెట్టి, మన మొక్కం ఆయన వైపు పెట్టి. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. చేతులు రెండు ఆయన వైపు. సుందరుడా, అతిశయుడా, మోకాలు ఆయన వైపు పెట్టండి. మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. సుందరుడా, అతిశయుడా, నా ప్రియుడా. మరలా సుందరుడా, హల్లెలూయా. నిన్ను చూడాలయ్యా. మహోన్నతుడా, నా ప్రియుడా. నిన్ను చూడాలని, నీ ప్రేమను పొందాలని ఈరోజు నిజంగానే నేను ఆశపడుతున్నారా?
ఆశపడుతున్నాను. ఈ రోజు లాంటి రోజు ప్రతిరోజు ఆయనతో మీరు సహవాసం చేయాలి. నీ ప్రేమను పొందాలని నేను ఆశించుచున్నాను. నిన్ను చూడాలని నీ ప్రేమను పొందాలని నేను ఆశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడు, నా ప్రాణ ప్రియుడవు నీవే. శారోను పుష్పమా, లోయలోని పద్మమా, నిన్ను నేను కనుగొంటిని. యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవరు. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గట్టిగా చెప్పలు కూడా దేవునిస్తాం. అబ్బా, ఇంతవరకు నడిపించినావు తండ్రి. మా యొక్క ఆరాధన, మా యొక్క కన్నీళ్ళు, మా సమస్తము నీ పాదాల దగ్గర అప్పచెప్పి మేము సంతోషంగా మేము ఇక్కడికి వెళ్తున్నాం. మా సమస్త ఆరాధన, మా భారాలు, మా బాధ్యతలు అన్నీ మీ పాదాల దగ్గర పెడుతున్నాం. అంత కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నామండి. మహాపరిశుద్ధుడా, నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. 21 రోజు కూడా నాయన మమ్మల్ని అందరినీ సమకూర్చి ప్రభా నాయన తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు వందనాలు నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. నాయన చేరిన బిడ్డలందరినీ దీవించండి, మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. క్షేమంగా వెళ్ళడానికి కృప దయచేయండి. మా ప్రార్థనలన్నిటికీ విడుదల త్వరగా దయచేయండి ప్రభా. ఎమ్మాయి గ్రామంలో వారిద్దరితో వెళ్ళినట్లుగా తండ్రి నీ కొందనాలు. దావీదు కుమారుడా కరుణించమని అడిగినప్పుడు ప్రభా నువ్వు నిలబడిపోయి కరుణించావు దేవా. మా ప్రార్థనలన్నీ ఆలకించి మా పట్ల కార్యాలు జరిగించు తండ్రి. మీరు చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. సహాయం చేయండి, మీరు తోడైండి, నడిపించండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైనటువంటి సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవుడు మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. నిబ్బరం కలిగి ధైర్యము గుండు, దిగులు పడకు చెడియకు ఎప్పుడు. నిబ్బరం కలిగి ధైర్యము గుండు, దిగులు పడకు చెడియకు పాడాలి గట్టిగా. నిన్ను విడువడు, నిన్ను మరువడు, ప్రభువే నీ తోడు. హల్లెలూయా. హల్లెలూయా.